వెల్కమ్ టు ఐ డ్రీమ్. అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఈ మధ్య కాలంలో డైవర్స్ కేసెస్లో ఈ కేసెస్కి సంబంధించి చాలా పానిక్ అయిపోతూ ఉన్నారు. అండ్ చట్టాలకు కూడా భయపడి పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. అసలు చట్టాలకి పెళ్లిళ్ళకి ఏంటి సంబంధం? ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఏంటంటే ఇప్పుడున్న యువత ప్రధానంగా పెళ్ళికి చాలా దూరంగా ఉంటారు. పెళ్ళి అంటేనే ఒక రకమైన భయానికి, ఆందోళనకు ఇవన్నీ గురవుతున్నారు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఓకే, ఏజ్ పెరుగుతున్నా కూడా వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ పెళ్లి వ్యవస్థలో ఈ పెళ్ళిళ్ళు చేసుకోపోవడానికి చాలా కారణాలలో మనకు చట్టాలు కూడా ఒక ప్రధాన కారణం. మనకు చట్టాలు అంటే కూడా ప్రధాన కారణం. ఎందుకు అంటే ఏంటంటే ఫస్ట్ మనకు వచ్చే ప్రాబ్లం ఎక్కడ అంటే ఏంటంటే సమస్య అనేది ఒకటే ఉంటుంది. ఏముంటుంది? కలిసి ఉండటమా విడిపోవడమా అనేది సమస్య ఒకటే ఉంటుంది. పార్టీస్ ఇద్దరు ఉంటారు, భార్య భర్త, లేదా భార్య కుటుంబం భర్త కుటుంబం. కానీ వాళ్ళిద్దరి మధ్యలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు చట్టాలు ఒక 6-7 చట్టాలు ఉన్నాయి. ఈ 6-7 చట్టాల్లో ఏమవుతుంది అంటే ఏంటంటే ఏ చట్టానికి ఆ చట్టమే ప్రత్యేకత ఉండిపోయింది. ఓకే, ఓవరాల్గా ఏంటంటే ఒక భార్యాభర్తల మధ్యలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు యావరేజ్గా కేసెస్ 4 to 6, 7 కేసెస్ అయితే ఇద్దరి మధ్యలో యావరేజ్గా. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఒక కేసు ఉంటేనే వాడు కోర్టుకు తిరగటం కష్టం అయిపోయి అవుతుంటే భార్యాభర్తల ఇష్యూలో ఒక 6 నుంచి 7 కేసులు కనుక కోర్టులో ఉంటే వాడు ఏ కోర్టుకు అని తిరగాల? ఇద్దరు భార్యలు కానీ భర్తలు కానీ ఏ కోర్టుకు అని తిరగాల? ఓకే, నెల మొత్తం కేసులు వస్తూనే ఉంటాయి అవి. ఈ ఇప్పుడు దీంట్లో ఒక ప్రాబ్లం ఏమవుతుందంటే నేను ఒక విషయాన్ని మనస్ఫూర్తి చెప్తాను దానికి. ఈ డైవర్స్ కేసులు చేయడం ద్వారా నాకు ఒక దశలో అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? నేను అడ్వకేట్నా, జిరాక్స్ సెంటర్ ఓనర్నా అనిపిస్తుంది నాకు. సీరియస్. దిస్ కామెంట్ ప్రతి ఒక్కరు చాలా సీరియస్గా తీసుకోండి. డైవర్స్ కేసులు చేయటం ద్వారా నాకు అప్పుడప్పుడు నేను అడ్వకేట్నా లేకపోతే జిరాక్స్ సెంటర్ యజమానినా అని అనిపిస్తుంది నాకు. ఎందుకు ఆ డైలాగ్ వాడుతున్నా అంటే ఏంటంటే ఈ తీసినవి నేను జిరాక్స్ తీస్తూనే ఉండాలి 6 కేసులకి. మ్యాటర్ ఒకటే ఉంటుంది, కోర్టులు వేరుంటాయి, చట్టాలు వేరుంటాయి. కానీ నేను తీసిన ఏం జిరాక్స్ 6 ఫైల్స్ పట్టుకొని తిరగాల, 6 సార్లు కోర్టుకు పోవాలా, 6 కోర్టులకు పోవాలా. ఓకే, రకరకాల కోర్టులకు పోవాలి. నేను 498 కేసు వేస్తే అది వేరే కోర్టుకు వస్తుంది, వేరే జడ్జికి వస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తే అది వేరే కోర్టుకు వస్తుంది, వేరే జడ్జికి వస్తుంది. డైవోర్స్ వేస్తే అది వేరే కోర్టుకు వస్తుంది, వేరే జడ్జికి వస్తుంది. వీళ్ళు ఇక్కడ మనం డైవోర్స్ చేసినా వాళ్ళు ఇంకో దగ్గర ఆర్సీఆర్ వేస్తారు, అది వేరే కోర్టుకు, వేరే జడ్జి, వేరే ప్రాంతం వస్తుంది. వైఫ్ ఒక్క ఉంటే అక్కడ ఎక్కువ కేసులు వస్తాయి. వైఫ్ ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, కోర్టులో ఒక దగ్గర. చట్టాలలోనే కన్ఫ్యూజన్ అది. ఓకే, ఒక డైవోర్స్ కేసులో ఒక వ్యక్తి కూర్చున్న దగ్గర, ఒక డైవోర్స్ కేసులో కూర్చున్న దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు ఇన్వాల్వ్మెంట్. సుప్రీంకోర్టు వరకు ఇన్వాల్వ్ పని చేయాల్సి వస్తుంది. నేను విత్ ఇన్ ద స్టేట్లో భార్య పోయి ఊర్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడో ఉంటుంది, అక్కడ కేసు వేస్తుంది. లేకపోతే భర్త ఎక్కడ ఉంటాడు అక్కడ కేసు వేస్తుంది. దాని ట్రాన్స్ఫర్కి నేను హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పోవాల్సి వస్తుంది. ఏం తిరుగుతాం సార్ అంటారు కదా. బర్డెన్ అంటే మల్టిప్లై, ఒకటి సమస్య ఒకటే, అవి కోర్టులలోనే మల్టిప్లై అయిపోతున్నాయి. నాకు మెయింటెనెన్స్ కేసు వేస్తాం, చైల్డ్ కస్టడీ కేసు వేస్తాం. ఓకే, అట్లా చాలా కేసులు ఉన్నాయి. ఏ కేసుకి ఆ కేసు సపరేట్. మెయింటెనెన్స్ కేసు వేరే కోర్టుకు వస్తుంది, డీవీసీ వేరే కోర్టుకు వస్తుంది, 498 వేరే కోర్టుకు వస్తుంది. భర్త ఒక దగ్గర ఉంటాడు, భార్య ఒక దగ్గర ఉంటుంది. నేను హైకోర్టుకు పోవాలా, సుప్రీంకోర్టుకు పోవాలా. ఇదంతా ఒక కంప్లీట్ ఒక రకమైన మాయాజలం ఉంటుంది దీంట్లో అంతా. ఇంకా ప్రధానంగా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఏంటంటే చట్టాలు నేటి మనిషి జీవితము. ఇప్పుడు డైవర్స్ ఉంది మనకు, హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, 1955లో రాశారు. అప్పటికిప్పటికి ఎంత మార్పులు! మనిషి జీవితంలో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. డ్రాస్టిక్ చేంజెస్. చట్టాలలో డ్రాస్టిక్ చేంజెస్ లేవు. ఓకే, 498 ఉంది. ఎంత మంది సఫర్ అవుతున్నారు 498లో తెలుసా మీకు? ఎంత మంది సఫర్ అవుతున్నారు తెలుసా 498లో? ఓకే, మెయింటెనెన్స్ ఉంది. మెయింటెనెన్స్ మీద చాలా మందికి, అంటే కామన్ పబ్లిక్కి, అంటే చట్టాలు ఎక్స్పర్ట్ చట్టాల మీద ఎక్స్పర్ట్స్కి, జడ్జెస్కి అవగాహన ఉంది. ఓకే, ఖాళీ జనాలలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, ఒకరు వచ్చేమంటారు వైఫ్ పని చేస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ ఇవ్వద్దని ఒకరు అంటారు. వైఫ్ పని చేస్తున్నా మెయింటెనెన్స్ ఇవ్వాలని ఒకరు అంటారు. ఓకే, ఓ దగ్గర ఏమో వైఫ్ పని చేస్తాను లేదు, హైలీ క్వాలిఫైడ్ ఉంది కాబట్టి ఆమెకు మెయింటెనెన్స్ అవసరం లేదంటారు. ఓకే,
ఓ దగ్గర హైలీ క్వాలిఫికేషన్ ఉన్నది, ఆమె పని చేస్తా లేదు, మళ్ళీ మెయింటెనెన్స్ ఇవ్వమంటారు. దర్ ఇస్ నో రూల్. నువ్వు కింది కోర్టులో గెలుస్తావు, హైకోర్టులో ఇంకోళ్ళు గెలుస్తారు, హైకోర్టులో వేరే వాళ్ళు గెలుస్తారు, సుప్రీంకోర్టులో ఎవరు గెలవాడు, చట్టం మారిపోతుంది. అసలు చట్టాన్ని మార్చేస్తారు. ఓకే, అర్థమైందా? అదే అదే. సో ఈ చట్టాలు ఎస్పెషల్లీ భారతదేశంలో ఈ మ్యాట్రిమోనియల్ చట్టాలు అనేటివి నా అభిప్రాయం ఏంది అంటే ఏంటంటే ఒక 2 చేంజెస్ కనుక చేయగలిగితే, ఏంటి? డెఫినెట్లీ నీకు ఈజీ అయిపోతుంది మొత్తం. అసలు ఫస్ట్ చేయాల్సిన చేంజెస్ ఏంది అంటే ఇన్ని చట్టాలు తీసేసి అన్ని కలిపి ఒకటే చట్టం పెట్టి ఒకటే కోర్టుకి ఇచ్చేస్తే నీట్గా అందరు కలిసి ఆ ఒక్క కోర్టుకు పోతారు, అటెండ్ అవుతారు, వచ్చేస్తారు, కథం అయిపోతారు. ఇప్పుడు 125 సిఆర్పిసి మెయింటెనెన్స్ అని ఒక సపరేట్ చట్టం పెట్టిళ్ళు. ఓకే, దానికి సపరేట్ కేసు వేయాలా, సపరేట్ తిరగాల. ఒక అమ్మాయి భర్త మీద మెయింటెనెన్స్ మీద 4 కేసులు వేయచ్చు. ఒకటే మెయింటెనెన్స్ కోసం భర్త మీద 4 కేసులు వేయచ్చు. అది మనకి చట్టం కల్పించిన ప్రొవిజన్. 125 సిఆర్పిసి వేయచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కింద వేసుకోవచ్చు, హిందూ మ్యారేజ్ కింద వేసుకోవచ్చు, తర్వాత కట్ చేస్తే అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద కూడా వేసుకోవచ్చు. అంటే ఒకటే అమ్మాయి ఒకటే భర్త మీద మెయింటెనెన్స్ 4 కేసులు వేసుకోవచ్చు. ఈ అమ్మాయి 4 సార్లు తిరగాల, అబ్బాయి 4 సార్లు తిరగాల, అడ్వకేట్లు 4 సార్లు తిరగాల, జడ్జెస్ 4 సార్లు వినాలా, 4 సార్లు జిరాక్స్లు తీయాలా, 4 సార్లు మీటింగ్ పెట్టాలా, 4 సార్లు కౌంటర్ రాయాలా. ఒక్కటే పని రోజుకి ఎన్నిసార్లు చేయాలి మేము? ఎంత బర్డెన్ అవుతుంది. ఈ అసలు మొత్తం అన్ని 498 ఉంటుంది, అదొకటే సెక్షన్, దానికి ప్రొవిజన్ వేరే ఉంటుంది. ఇవన్నీ తీసి చైల్డ్ కస్టడీ ఉంటుంది, జీడబ్ల్యూఓపి అది వేరే, ఆర్సీఆర్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో వస్తే ఆ సెక్షన్, ఇవన్నీ కలిపి ఫ్యామిలీ కోర్టు ఒక యాక్ట్ కొత్త తయారు చేసి అన్ని దాంట్లోనే పెట్టేస్తే అయిపోతుంది కదా. ఒకటే కోర్టు, ఒకటే జడ్జి, ఒకటే దగ్గరికి పోతాం, మాట్లాడతాం, నెలకు ఒకసారి పోతాం, నమస్తే పెడతాం, వచ్చేస్తాం, అయిపోయి ఆర్గ్యుమెంట్ చేస్తాం, అయిపోతుంది. ఒక క్లయింట్ వస్తే 5 ఫైల్ అవుతాయి మాకు, ఇది చదవాలి, దీనికి మీటింగ్ పెట్టాలి, దీని కన్ఫ్యూజన్. అందుకే పెళ్లి చేసుకోవట్లేదు. ఒకవేళ పెళ్లి భయపడిపోతున్నారు ప్రజలు. పెళ్లి అంటే అరే కోట్ల చుట్టూ తిరగాలంటే ఎవరికైనా ఒకటే పని రిపీటెడ్ చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇది ఎవరికి అర్థం కావాలా? 6 సార్లు నువ్వు ఒక 5 కేసులు పడితే 5 సార్లు నువ్వు కోర్టుకు వెళ్ళాలా, 5 సార్లు నువ్వు అడ్వకేట్ ఆఫీస్కి వెళ్ళాలా, 5 ఫీజులు కట్టాలా, 5 సార్లు నువ్వు చదవాలా, 5 జిరాక్స్లు తీయాలా. రిపీటెడ్ పని ఇప్పుడున్న జనాలకు ఓపిక ఎక్కడుంది? చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ అన్ని కరెక్టే, కానీ వీటన్నిటిని ఒకటే ఫ్యామిలీ కోర్టుకి ఇచ్చేసి అన్ని బర్డెన్ తగ్గిపోతుంది కదా అంటున్నా. ఇప్పుడు మేము 498 పోతాం కదా, 498 కేసు అటెండ్ అయినాయి అనుకో, వేరే కేసులో నాకు సంబంధం లేదు, నా 498 గురించే మాట్లాడమంటారు. డొమెస్టిక్ వైలెన్స్ కేసుకు పోయినాం అనుకో, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటే మాట్లాడి వేరే కేసులతో మాకు సంబంధం లేదంటారు. డైవర్స్కి పోయినాం అనుకో, డైవర్స్లో వేరే కేసులతో మాకు ఇప్పుడు ఏ జడ్జికి ఆ జడ్జి ఆ కేసు గురించే మాట్లాడుతుంటే మేము ప్రతిసారి ఎన్నిసార్లు తిరగాల? ఈ చేంజెస్ కోసం మరి ఎందుకు ఆలోచిస్తలేరు ప్రజలు? ఎవరిలో మార్పు రావాలా? ఎక్కడి నుంచి ఉద్యమం స్టార్ట్ కావాలా? ఎవరిలో మార్పు రావాలా? ఎక్కడి నుంచి ఉద్యమం స్టార్ట్ కావాలా? చెప్పండి. ఇది జాతీయ సమస్య. ఇది అందరు ఏమనుకుంటారు అంటే ఎవరికి ఆడిది నా సమస్య అనుకుంటాడు. నా కుటుంబము, నా సమస్య, నా పెళ్లి, నా అంటారు. ఇది 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 పర్సనల్ సమస్య కాదు. ఇది భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఇది ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు మ్యారేజ్ ద్వారా ఏదో రకంగా ఇబ్బంది పడ్డ వాళ్ళే ఉన్నారు ఈ ప్రస్తుతం ఉన్న సొసైటీలో. ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఇది ప్రధాన సమస్య. రెండో సమస్య వచ్చేసింది, ఇంకా అతిపెద్ద సమస్య ఏంటంటే జ్యూడిక్షన్. దాని జ్యూడిక్షన్ అంటాం మనం. అంటే కేసు ఎక్కడ వేయచ్చు అనేది ఒక పాయింట్. కేసు మనకు 3 రకాల ఆప్షన్లు ఇచ్చింది చట్టంలో. ఆ 3 రకాల ఆప్షన్లతో ఏమవుతుంది, మనకు కేసులు కొన్ని వందల వేల కేసులు, లక్షల కేసులు భారతదేశ వ్యాప్తంగా ఈ జ్యూడిక్షన్ అనే పదంతోని, అంటే ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో అంటే డైవర్స్ కేసులలో కేసు ఎక్కడ వేయాలనే దాన్ని జ్యూడిక్షన్ అంటాం మనం. దీనివల్ల భారతదేశంలో కొన్ని లక్షల కేసులు కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. చట్టంలో మనం కేసు ఎక్కడ వేయాలనేది 3 భాగాలు చేసిన దాన్ని. ఓకే, ఒకటి పెళ్ళైన చోట వేయాలా, ఎక్కడ పెళ్ళైతే అక్కడ వేయాలా. ఓకే, ఒకటి అయిపోయింది.
రెండోది వాళ్ళు కలిసి లాస్ట్లో విడిపోయే ముందు ఎక్కడైతే నివసిస్తారో అక్కడ వేయాలి. ఓహోహో! ఓకే. మూడోది అమ్మాయి ఎక్కడ ఉంటే అక్కడ వేయాలి. ఓహో! ఇప్పుడు దీంట్లో ఇది ఖతర్నాక్, అసలు ఇది మంచి వెరైటీ కేసు ఇది. హ్మ్. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అనుకుందాం. ఐటీ ఎంప్లాయీ ఉంటుంది అమ్మాయి. ఐటీ ఎంప్లాయీలో పనిచేస్తుంటుంది. హ్మ్. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారు. ఒక 6 నెలలకు గొడవ అయింది. అబ్బాయి మా దగ్గరకు వస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయిని మేము క్వశ్చన్ అడిగినాం అనుకో, హ్మ్. అమ్మాయి అయితే ఐటీ జాబ్ చేస్తుంది సార్, కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికాడ ఉంది సార్ అంటాడు. పెళ్ళి ఏడైందంటే వాళ్ళది వరంగల్ అనుకుందాం. హ్మ్. సపోజ్ అమ్మాయిది వరంగల్, అబ్బాయిది హైదరాబాద్ అనుకుందాం. హ్మ్. పెళ్ళి ఎక్కడో సపోజ్ మనకు వేరే ప్లేస్లో హ్మ్. కరీంనగర్లో ఎక్కడో జరిగింది అనుకుందాం. హ్మ్. ఇక దీంట్లో ట్విస్ట్ చూడు సినిమాలో, హ్మ్. అమ్మాయి పని చేసేదేమో హైదరాబాద్లో హ్మ్. టెక్నికల్గా, పెళ్ళయింది. ఇండైరెక్ట్గా పని చేసేది ఉండేదేమో వరంగల్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. హ్మ్. పెళ్ళేదేమో కరీంనగర్. కరీంనగర్. ఇప్పుడు నాకు అతిపెద్ద అబ్బాయి వచ్చి దగ్గర కూర్చుంటాడు. సార్ ఇప్పుడు కేసు వేయమంటాడు. ఇప్పుడు నేను హైదరాబాద్లో కేసు వేసిన అనుకో, అమ్మాయి హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లో పనిచేస్తున్న కేసు వేసిన అనుకో, లేదు సార్ నేను వరంగల్ ఉంటున్నా, మా ఇంట్లో ఉంటున్నా అని చెప్పి ఈ కేసు అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాను. వరంగల్ తిరగాలి. ఇప్పుడు వరంగల్ తిరగాలి. ఇక మనం ఈడేస్తే ఈ కేసు హైకోర్టు పోతుంది, హైకోర్టు నుంచి మరి వరంగల్ పోతుంది. ఇంత తిరగాలి నేను. ఆ! ఇదంతా 1.5 year పడుతుంది నాకు. అదే. పోనీ అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఖాళీ కూర్చొని ఇంట్లో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది కదా, వరంగల్ వేద్దామని అనుకో, అమ్మాయి వచ్చి లేదు సార్ నేను హైదరాబాద్లో పని చేస్తున్నా, ఇక నా ఆఫీస్ అడ్రస్ హైదరాబాద్ ఉంది అని హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. హా! ఈ కేసు వేసి ఈ ట్రాన్స్ఫర్లకే నాకు సగం టైం సరిపోతున్నది. అవును. 3 జ్యూడిక్షన్లు ఎందుకు అదే. హ్మ్. చెప్పు? ఒక్కటుంటే సరిపోతది గదా! ఆ? ఎక్కడైనా. కొన్ని సందర్భాల్లో ఇద్దరు లవ్ మ్యారేజ్ ఢిల్లీలో చేసుకుంటారు. మాకు భారతదేశంలో ఎదురే సమస్యలు ఇవి. హ్మ్. ఎందుకంటే మైగ్రేషన్ పెరిగిపోయింది. ఓకే, అమ్మాయి ఏమో రాజమండ్రి నుంచి హైదరాబాద్ వస్తుంది, అబ్బాయి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తాడు. ఇద్దరు ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, బెంగళూరులో లేచిపోయి బెంగళూరులో పెళ్లి చేసుకుంటారు. ఇక దీని జ్యూడిక్షన్ చూడు. ఇక హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాదు, ఢిల్లీ, రాజమండ్రి, బెంగళూరు, ఢిల్లీ. 4. ఉమ్. ఆ! ఇంకా 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 అత్తలు స్టోరీలు చెప్తే అసలు ఇంకా 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 జనాలకి ఇంకా మెంటలెక్కుతుంది. హ్మ్. హుహు. ఓకే, అమ్మాయి నార్త్ ఇండియా అమ్మాయి వస్తుంది, మన తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. హ్మ్. అమ్మాయి పక్కన గొడవ అయ్యి ఢిల్లీ వెళ్ళిపోతుంది. హ్మ్. వెళ్ళిపోయి 5 కేసులు ఎత్తుంది. హ్మ్. 5 5 సపరేట్ కోర్టులలో 5 కేసులు వేస్తుంది. హ్మ్. 498 వేస్తుంది, డొమెస్టిక్ వైలెన్స్ వేస్తుంది, మెయింటెనెన్స్ వేస్తుంది, హ్మ్. ఆర్సీఆర్ డైవోర్స్ వేస్తుంది, పిల్లలు ఉంటే చైల్డ్ కస్టడీ వేస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక హైదరాబాద్లో ఉన్న ఒక అబ్బాయి 5 ఢిల్లీలో ఉన్న 5 కేసులకు అటెండ్ కావాలంటే వారి పరిస్థితి ఏంది? హ్మ్. వారానికి ఒక్క కేసు వస్తుంది. హ్మ్. ఓకే, వీడు ట్రైన్లో పోయిండు అనుకో, పోనీకి 2 రోజులు, రానికి 2 రోజులు, ఇక వీడు ట్రైన్లో ఉండాలి. అవును. ఇక ట్రైన్లో నాకు ఇక అనొద్దు కానీ ఇక పల్లి బట్టలు నమ్ముకుంటా పోయి ఆడ దిగి కేసు అయ్యి మళ్ళీ ఢిల్లీ టు హైదరాబాద్ అది ఏపీ ఎక్స్ప్రెస్ ఏదో ఉంటుంది చూడు, వాడు దాంట్లో వాడుకోవాలి. ఇక ఓకే, ఒకటి అయిపోతుంది. హ్మ్. కర్మగాలి వాడు ఫ్లైట్లో పోవడం అనుకో, పోయిన డేట్కి 20,000 అవుతుంది పక్క. హ్మ్. 5 డేట్లకు పోతే ₹1,00,000 అదే అవుతుంది. వీడు బై ట్రైన్ పోయి పైసలు మిగుల్చుకుందా అంటున్నామో డేస్ పీకుతాయి, అవును. పోయి డేస్ మిగులుతాయి అంటే పైసలు పీకుతాయి. ఇక వీరి పరిస్థితి ఏంది? హ్మ్. మళ్ళీ వీటికి అదనంగా మళ్ళీ అడ్వకేట్ ఫీజులు ఉంటాయి, మళ్ళీ అక్కడ లోకల్ అడ్వకేట్ పెట్టుకోవాలా ఢిల్లీలో. వాడు వీనికి దొరకడు, వీడు వానికి దొరకడు. ఏదైనా ముచ్చట పెడదామంటే వీడు ప్రతిసారి ఢిల్లీ పోలేడు, వీని బతుకంతా హైదరాబాద్ ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి కొన్ని వందల సమస్యలు ఉన్నప్పుడు వీటిపైన ఎవరు దృష్టి పెట్టకపోతే వీటిపైన ఎవరు పోరాడాలా? అందరూ అందుకనే పోరాడుతున్నారు. యువత అనేది పెళ్లి అంటే హ్మ్. మనకున్న సోషల్ మీడియా ద్వారా చట్టాల వల్ల ఇబ్బంది పడుతున్నాం అనేది మార్కెట్లకు బలంగా పోతుంది. కాబట్టి హ్మ్. ఈ బలంగా పోయినప్పుడు కరెక్ట్. హ్మ్. వీళ్ళు అబ్బా ఎందుకు పెళ్లి చేసుకొని ఇంటిల్లిపా తిరగాలనా అనేది ప్రజలలో బలంగా నాటకపోతుంది. హ్మ్. చట్టాలు అనేటివి మనిషికి సౌలభ్యాన్ని ఇవ్వాలా. ఓకే, ఇది ఈ మనకు డైవర్స్ సంబంధించినవి. హ్మ్. అంతే తప్ప ఇన్ని లోపాలు అనలేం కానీ ఇది మిస్ మ్యాచ్ అవుతుంది ఎక్కడో వ్యవస్థలో. అందరికీ ఇబ్బందే. అడ్వకేట్స్‌కి ఇబ్బందే. అందరికీ కేసేసిన వాళ్ళకి దట్స్ ఇబ్బందే. వాట్ ఐమ్ టెల్లింగ్. హా! ఒకటే అన్ని కలిపి ఒక చట్టం చేసి చేస్తే బావుంటది. అన్ని హ్మ్. కలిపి ఒకటే చట్టంలా
ఏది మెయింటెనెన్స్ కానీ, చైల్డ్ కస్టడీ కానీ, ఇంకా ఆస్తులు కానీ, పంపకాలు కానీ, ఆ రైట్స్ ఈ రైట్స్ అన్ని మ్యాట్రిమోనీకి సంబంధించిన అంతా ఒక చట్టం చేసి ఒకటే జ్యూడిక్షన్ పెట్టి వదిలిపెట్టేసిన అనుకో, భారతదేశంలో ఉన్న 70% ఆఫ్ ద మ్యాట్రిమోనల్ కేసెస్ వెళ్ళిపోతాయి అసలు. అందుకే చాలా మంది మ్యూచువల్ ఉండవు, అండర్స్టాండింగ్ తో వెళ్ళిపోతాయి. కాదు, మామూలుగా మీడియేటర్స్ ని పెట్టుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వాళ్ళ మిస్టేక్ లేకుండా డబ్బులు ఇచ్చి ఇది చేసుకుంటారు. తిరగలేకనే తిరగలేక రోజు అదే ముచ్చట పెట్టాలి, రోజు అదే కేసులు మాట్లాడాలి అని ఏం చేస్తున్నారు. కోర్టుకి వెళ్ళాలంటే కానీ ఎన్ని చేసినా కూడా మీ దగ్గర కనుక ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ కనుక మ్యాట్రిమోనల్ ఇష్యూస్ లో మీకు మలుపు తిప్పగలిగే అడ్వకేట్ కనుకుంటే, నేను ఐ కెన్ బిలీవ్ బీయింగ్ అడ్వకేట్ ఒకటి చెప్తా నేను. ఓకే, ఒక కేసు ఓడిపోవాలన్నా, గెలవాలన్నా, దాన్ని నిలబెట్టాలన్నా, ఇంకేదైనా చేయాలన్నా, పోరాడాలన్నా, విజయం సాధించాలన్నా, నేను మేజర్ రోల్ లాలో అడ్వకేట్ పాత్రే ఉంటుంది. ఒక న్యాయ వ్యవస్థ అని ఒక పదం తీసుకుంటే దాంట్లో 90% ఆఫ్ ద రోల్ అడ్వకేట్దే ఉంటుంది. 90% ఆఫ్ ద రోల్ అడ్వకేట్దే ఉంటుంది. న్యాయ వ్యవస్థ అని ఒక పదం తీసుకుంటే దాంట్లో 90% అడ్వకేట్సే ఉంటారు. ఇప్పుడు దేశంలో ఉన్న అడ్వకేట్స్ ఎంతమంది, దేశంలో ఉన్న జడ్జెస్ ఎంతమంది, పర్సంటేజ్ తీసుకోండి. సో నేను ఏమంటా అంటే ఏంటంటే, ఫస్ట్ బీయింగే మీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ చట్టాల మీద అవగాహన పెంచుకోండి. చట్టాల మీద కనుక అవగాహన పెంచుకుంటే మీరు ఒక మంచి అడ్వకేట్ని కనుక చూసుకోగలిగితే, మీతో పాటు ఉండి నిలబడి చేయగలిగే ఒక మంచి అడ్వకేట్ని కనుక చూసుకుంటే, మీకు ఇన్ని సమస్యల్ని కూడా సింగిల్ హ్యాండెడ్గా ఒకటే దగ్గర చేయగలిగితే నీకు పెయిన్ఫుల్ ఉండదు. ప్రాసెస్ అర్థమైతే పెయిన్ఫుల్ ఉండదు. ఎప్పుడు కూడా అదే చెప్తాను అందరికీ. నీకు ప్రాసెస్ అర్థమైతే పెయిన్ఫుల్ ఉండదు. కానీ అందరూ ఏం చేస్తారు, చట్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నిస్తారు. చట్టాన్ని అర్థం చేసుకునే ప్రయత్నించకండి, దాని ప్రాసెస్ని. నీకు ప్రాసెస్ తెలిసింది అనుకో, వ్యవస్థ ఈజీ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.